నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో సయాటికాకు ఆయుర్వేద వైద్యం, హార్మోన్ లోపాలకు సరికొత్త చికిత్స, ప్రకృతి వరం ఖర్జూరం, చెవిని తీర్చిదిద్దే ప్లాస్టిక్ సర్జరీ, ఇంకా హెల్త్ టిప్. నడుము నొప్పితో పాటు నడుస్తున్నప్పుడల్లా భరించలేని బాధ కలుగుతూ కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పి వస్తుంటే అనుమానం లేకుండా దాన్ని సయాటికా అని చెప్పేయచ్చు. నడుము కింది భాగం నుంచి కాలి కింది భాగం వరకు వెళ్లే నరం ఒత్తిడికి గురవనప్పుడు ఈ సయాటికా బాధలు అనుభవంలోకి వస్తుంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంటు షాకు కొడుతున్నంత బాధ, భరించలేని బాధ. ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలేమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం. సయాటికా నరం వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటికా నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. సియాటికా అనే ప్రాబ్లం ని గుద్రసి వాతం కింద ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇది వాత కఫాలు అంటే కఫం అంటే వాపుని కలిగించేది, వాతం అంటే నొప్పిని కలిగించేది. అలాగే ఈ యొక్క మెత్తబెడడం అనేది జరగడం, నొప్పిని గురి కావడం అనేది ఈ యొక్క సందర్భంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని గుద్రసి వాతం కింద చెప్పారు. అయితే ఈ యొక్క నరం మన యొక్క నడుము వెనకాల భాగం నుంచి తొడ ముందర భాగం వరకు, అలాగే బొటన వేలు వరకు అది వ్యాపిస్తుంది. చాలా పెద్ద నరం అది. ఆ నరంతో ఎక్కువ మనం నడవడం కానీ నిల్చోవడం కానీ అన్ని పనులు చేస్తూ ఉంటాం. సో అది ఒత్తిడికి లోని విపరీతమైన నొప్పిని, పోటుని, ఒక్కొక్కసారి కాలుని ఈడ్చుకుని స్తంభింపజేసే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇది రావడానికి ముఖ్యంగా ఏంటంటే మన ఆహారంలో ఇవాళ రేపు పోషకాలు తగ్గిపోవడం, ముఖ్యంగా డి విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ లాంటిది ఏర్పడి వెనకాల ఏవైతే మనకి ఎముకలు ఉన్నాయో ఒత్తిడికిలోనే అప్పుడు ఈ నరాన్ని నొక్కినప్పుడు నొప్పి రావడం అనేది జరుగుతుంది. కొన్నాళ్ళు పోయాక ఆ నరం ముద్దుబారి, ఆ నరం స్పర్శహీనంగా అయిపోయి కాలు నడవలేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆహారం విషయానికి వచ్చేసరికి ఈ యొక్క వాతము అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మలబద్ధకం అనేది లేకుండా చూసుకోవాలి. సో ఆయుర్వేదంలో ఏంటంటే మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఏవైతే సాత్విక ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే త్వరగా అరిగే ఆహార పదార్థాలు, మాంసం తీసుకునేప్పుడు మాంసం చాలా తక్కువగా అంటే నూనె తక్కువగా వేసి మాంసాహారం తీసుకోవడం, చేపలు లాంటివి తీసుకోవడం, వీటి ద్వారా ఏమవుతుందంటే మనకు పోషకాలు లభించడంతో పాటు బరువు పెరగకుండా ఉండడం, అలాగే వీళ్ళ యొక్క ఎముకలు గట్టిపడ్డవు, అలాగే ఒత్తిడి లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఈ గుద్రసి వాతం అంటే ఇదే సియాటికా ఏదైతే వచ్చిందో అప్పుడు వీళ్ళు అధికంగా బరువులు మోయడం కానీ అధికంగా వ్యాయామం చేయడం లాంటిది చేయకూడదు. అలాగే ఈ యొక్క సియాటికా పెయిన్ వచ్చినప్పుడు ఒకటే కాలు మీద నుంచోవడం లాంటివి చేయకూడదు. అలాగే కొన్ని ఆసనాలు లాంటివి చేయడం ద్వారా రిలీఫ్ వస్తుంది. ముఖ్యంగా తాడాసనం లాంటిది, అలాగే హలాసనం లాంటిది. అంటే దాని యొక్క పొజిషన్ని, కంటర్ని మనం ఫ్లెక్సిబిలిటీ చేసినప్పుడు అది బిగుసుకుపోకుండా ఉంటున్నారు. సో ఆ విధంగా చేయడం ద్వారా అంటే కొన్ని రకాల ఆసనాల ద్వారా ఏమవుతుందంటే ఆ నరం ఒకటే పొజిషన్లో ఉండకుండా దానికి ఫ్లెక్సిబిలిటీ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎముకల మీద లోడ్ లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఎముకల మీద లోడ్ వల్లనే ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు దానికి సరిపడా ఆసనాలు లాంటివి వేయడం లాంటివి చేయాలి. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే పూర్తిగా ఒకటే పొజిషన్లో కూర్చోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా తరచూ లేచి పనులు చేసుకోవడం లాంటివి చేయడం ద్వారా కూడా ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది. సయాటికా నొప్పి బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చెబుతుంది. సయాటికా నరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సయాటికా వాపు ఉన్న కాలును కొంచెం ఎత్తులో ఉంచాలి. ఐస్ క్యూబ్స్ ని
ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి టవలు చుట్టి నొప్పి ఉన్న చోట, ముఖ్యంగా నడుము మీద కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇసుకకు నీళ్లు కలిపి వేడి చేసి మూటగట్టి నొప్పి కలిగిన చోట ఒత్తిడి పెట్టినా సయాటిక్ నొప్పి తగ్గుతుంది. అలాగే ఆముదం గింజలు లేదా సైంధవ లవణాన్ని వేడి చేసి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెడితే సయాటికా బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి. సియాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఈ యొక్క బుద్రసివాతం ఏదైతే ఉందో అది వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆముదం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటంటే ఆముదంలో ఒక మంచి గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ఆముదాన్ని అంటే ఒక పిడికెడు ఆముదం గింజలు తీసుకుని వాటిని నానబెట్టేసి వాటిని ఉడకపెట్టి ఆ పొట్టు తీసేసి గ్రైండ్ చేసి, ఆ గ్రైండ్ చేసిన పదార్థాన్ని ఒక గ్లాస్ పాలలో అంటే 30 to 60 ml మధ్య కలిపేసి, అంటే ఒక పెద్ద చెంచాడు పేస్ట్ని పాలల్లో కలిపేసి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలా కాకుండా ఇంకో విధానం కూడా ఉంది. ఏంటంటే ఆముదాన్ని పాలల్లో ఉడకబెట్టేసి దాన్ని బాగా గ్రైండర్ పట్టేసి ఆ యొక్క మిశ్రమాన్ని తాగడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలను కూడా పాలల్లో కలిపేసి ఉడకబెట్టేసి తీసుకోవడం ద్వారా కూడా, ఇది రెండు కూడా రాత్రిపూట తీసుకుంటే మంచి గుణం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. బుద్రసి అంటే సియాటికా అనేది ఒక సమస్య, దానికి ముందుగా వేరే సమస్య కూడా ఉండాలి. సో ఆ ముందు సమస్యని ముందర మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రెండింటికి కలిపి వైద్యం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో మేము చాలా రకాలైన గుగ్గులు యోగాలు లాంటివి ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా మహాయోగరాజ గుగ్గులని, అలాగే వాతారి గుగ్గులని, త్రయోదశాంగ గుగ్గులని, యోగరాజ గుగ్గులని, అమృతాది గుగ్గులు. అంటే ఏంటంటే ఆ యొక్క యోగాన్ని బట్టి వాళ్ళ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో త్రయోదశాంగ గుగ్గులు ఒకటి, అమృతాది గుగ్గులు ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీటిని పద్ధతిగా కొన్ని నెలల పాటు తీసుకుంటే కనుక ఈ యొక్క సియాటికా ప్రాబ్లము తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్గా మేము కొన్ని విషముష్టి తైలమని, విషగర్భ తైలమని, అంటే కొన్ని ఎక్స్టర్నల్ మజిల్ రిలాక్సెంట్స్, అలాగే నర్వ్ రిలాక్సెంట్స్ లాంటివి కొన్ని ఆయిల్స్ లాంటివి ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ ఉంటే కూడా మంచి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫిజియోథెరపీ కూడా ఒక మంచి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకోవడం, ట్రాక్షన్ లాంటిది పెట్టుకున్నప్పుడు ఈ యొక్క ఎముకలు యొక్క పీడనం తగ్గి ఆ యొక్క ప్రెషర్ నరువు మీద పడకుండా సహాయపడుతుంది. సో రెండు విధాలుగా కూడా వాళ్ళు తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో శయన చికిత్స, శోధన చికిత్సలని రెండు అత్యుత్తమమైన చికిత్సలు ఉన్నాయి. శయన చికిత్సలో ఔషధాలను వాడితే, శోధన చికిత్సలో స్నేహకర్మ, స్వేదకర్మ, కటివస్తి అనే ప్రత్యేక ప్రక్రియల్లో చికిత్స చేస్తారు. స్నేహకర్మలో వెన్నెముకలోని పూసల మధ్య స్థిగ్నత్వాన్ని పెంపొందించి కీళ్లు పూసల మధ్య కదలికలను తేలిక చేస్తారు. స్వేదన కర్మలో గట్టిగా అతుక్కుని ఉండే కీళ్లు పూసలను మృదువుగా అయ్యేటట్లు చేస్తారు. ఇక కటివస్తి ప్రక్రియలో వస్తికర్మ, సర్వాంగధార పద్ధతుల్లో అరిగిపోయిన కీళ్లకు మృదులాస్థికి రక్త ప్రసరణను పెంచుతారు. ఈ చికిత్సలను నిపుణులైన ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు తీసుకోవడం ద్వారా సయాటికా బాధలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. హార్మోన్ లోపాలకు చికిత్స చేయటంలో శాస్త్రవేత్తలు జరిపిన ఒక వినూత్న పరిశోధనలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. శరీరంలో అభివృద్ధి మందగించిన వారికి, తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు ప్రస్తుతం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ను సూది మందు రూపంలో ఇస్తున్నారు. ఈ పద్ధతిలో ఉన్న ప్రతికూలత ఏంటంటే, సూది మందు ఇచ్చిన అరగంటలోపే మన శరీరం హార్మోన్ ప్రభావాన్ని రద్దు చేస్తుంది. ఫలితంగా హార్మోన్ ను ప్రతిరోజు సూది మందు రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. ఇది రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా ఇబ్బంది కలిగించే విషయం. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు శరీరంలో కొన్ని వారాల పాటు ఉన్నా కూడా చెక్కుచెదరని యాంటీబాడీలపై దృష్టి పెట్టారు. ఆవులో అరుదైన ఆకృతిలో ఉండే యాంటీబాడీ అణువుగా ఉండటంతో ఆ తరహా యాంటీబాడీని రూపొందించి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ తో జత చేశారు. దీనిని ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు శరీరంలో నిలకడగా ఉంటూనే హార్మోన్ తన ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో మనుషుల్లోనే దీనిని ప్రయోగించడానికి వీలుగా తగిన మార్పులు తీసుకురావాలని పరిశోధకులు సంకల్పించారు.
నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే తియ్యటి ఖర్జూరాన్ని మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరమనే చెప్పుకోవాలి. ఇనుముతో పాటు మరెన్నో పోషకాల్ని కలిగిన ఖర్జూరాన్ని నిత్యం తీసుకుంటూ ఉంటే రక్తహీనత అనే మాటనే మనం మర్చిపోవచ్చు. గుండె కండరాలకు ఉపయుక్తమైన పొటాషియం, జీర్ణశక్తిని పెంచే పీచు ఖర్జూరాల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఖర్జూరంతో పిల్లలకు, పెద్దలకు వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల నుండి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. ఖర్జూరాన్ని ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఖర్జూరంలో తీయదనంతో పాటు ఐరన్, పొటాషియం వంటి అనేక పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా రక్తహీనతకు ఖర్జూరాన్ని ఒక చక్కటి ఔషధంగా చెప్పుకోవాలి. రోజు 2-3 ఖర్జూరాలను తినటాన్ని అలవాటుగా మార్చుకుంటే రక్తహీనత నుండి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా గర్భిణీ దశలో ఖర్జూరాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీరికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఖర్జూరాల్లో సమృద్ధిగా దొరుకుతుంది. గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయటానికి ఇందులోని పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. ఖర్జూరానికి రక్తపోటును నివారించే సామర్థ్యం కూడా ఉంది. ఖర్జూరంలోని పీచు పదార్థం జీర్ణమండలంలో సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలోని రసాయనిక పదార్థాల మూలంగా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ దొరుకుతున్నట్లు అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. చూశారా ఖర్జూరంతో మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. పుట్టుకతోటి వచ్చిన లోపాల్ని ఏం చేయలేమన్నది ఒకప్పటి మాట. అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తల నుంచి కాలిగోటి వరకు ఎక్కడ ఏ లోపం ఉన్నా ఆ లోపాన్ని ఇప్పుడు చాలా తేలికగా డాక్టర్లు సరిచేయగలుగుతున్నారు. చెవి ఆకృతిలో కనిపించే లోపాలకు ఓటోప్లాస్టీ రూపంలో ఇప్పుడు చక్కటి ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో ఉంది. చెవి ఆకృతిలోని లోపాన్ని తీర్చిదిద్దే ఓటోప్లాస్టీ సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బాహ్య చెవిలో సాధారణంగా ఎలాంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి? నార్మల్గా ఇయర్ అంటే దర్ 3 parts: ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. ఆ మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ మనకు కనపడవు, అవి విత్ ఇన్ ద బోన్స్ ఉంటే కొన్ని లోపలికి ఉంటాయి అన్నమాట. సో కామన్ గా ప్లాస్టిక్ సర్జరీ పరంగా చేసేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్ డిఫార్మిటీస్, దీన్నే పిన్నా అంటాం అన్నమాట. ఎనాషియా ఒకటైతే కనుక దాన్ని మైక్రోషియా ఒక కేటగిరీ. ఈ మైక్రోషియాలో డిఫరెంట్ మళ్ళీ సైజెస్ బట్టి ఓన్లీ అప్పర్ సైడే పోయిందా, లేకపోతే మొత్తం పోయిందా, లేకపోతే ఆ మొత్తమే కుంచుకుపోయి స్మాల్గా అయిపోయిందా. సో ఈ విధంగా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఇంకా కొన్ని షేప్ని బట్టి చూస్తే కొన్ని ఏంటంటే కొంతమందికి చూస్తే నార్మల్ ఎవరికైనా సరే ఇయర్స్ కొంచెం మరీ ఫ్లాట్గా ఉండకుండా కొంచెం మరీ ఇలా బయటకు వచ్చినట్టు కాకుండా మీడియంగా ఉండవాలి, కొంచెం యాంగిల్ మెయింటైన్ చేసుకుంటా మన హెడ్కి. అది కాకుండా కొంతమందికి మరీ ఫ్లాట్గా ఉంటాయి. మరీ ఫ్లాట్గా ఉన్నా దట్ ఈస్ ఎబ్నార్మల్ అనమాట. అలాగే కొంతమందికి బ్యాట్ ఇయర్స్ అని అంటాం అనమాట. బ్యాట్ ఇయర్స్ అంటే లిటిల్ ఈ ఇయర్ బయటికి ప్రొజెక్ట్ అయిపోయి ఉంటుంది ఇలాగా. సో నార్మల్ దానికంటే ఎక్కువ యాంగిల్ ఉంటుంది అనమాట హెడ్ నుంచి. సో ఈ విధంగా ఏదైనా ఫ్లాట్గా ఉన్నా కానీ బయటకు వచ్చినా కానీ రెండు కూడా ఆ షేప్ పరంగా చూస్తే నార్మల్ అనమాట. పుట్టుకతోటి వచ్చిన చెవి లోపాలని ఎలా సరిచేస్తారు? ఈ టోటల్ ఆప్షన్స్ ఇయర్కి మెయిన్గా 2 రకాల పద్ధతులు చేస్తాం. ఒకటి మన ఓన్ బాడీ నుంచి తీసి చేయడం ఒక పద్ధతి అయితే, ఇంకోటి సింథటిక్ అనమాట. సింథటిక్కి చూస్తే రెండింటికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సింథటిక్ వాటికి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సింథటిక్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. అంటే అచ్చం మన ఇయర్ లాగానే రెప్లికేట్ చేసుకుని అలాగే ఉన్నట్టుగా చేయించవచ్చు అనమాట. వాడే మెటీరియల్ యూజువల్గా సిలికాతో చేస్తారనమాట. సో చాలా బాగుంటుంది చూడటానికి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది నాట్ మన మెటీరియల్ కాదు. దాన్ని ఏ విధంగా మనం ఫిక్స్ చేయొచ్చు, దాన్ని ఏం చేస్తామంటే ఒక మెటల్ స్క్రూ పెట్టి ఆ మెటల్ స్క్రూని బోన్కి డ్రిల్ చేసి కట్ చేసి ఆ బోన్కి డ్రిల్ చేసి డైరెక్ట్ ఫిక్స్ చేస్తారనమాట. ఇది యూజువల్గా తీసుకునేది కాదు, ఆల్మోస్ట్ పర్మనెంట్ ఫిక్సర్ అనమాట. ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మెటల్ ఇంప్లాంట్ పెడతాం బోన్లో కాబట్టి ఎప్పుడన్నా ఇది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ వెరీ రేర్ అనమాట. అదే నార్మల్ మన ఓన్ మెటీరియల్ కింద చూస్తే మన ఓన్ మెటీరియల్ చేయటం అనేది ద గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఓన్ మెటీరియల్. సో దీంట్లో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ రిజెక్షన్ అని కానీ అసలు 0. బట్ ద మైనస్ పాయింట్స్ ఏంటంటే
నేచర్ ఇచ్చినట్టు కనుక మనకి నేచర్ ఇయర్ చూస్తే కనుక చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఇయర్ అనేది, మల్టిపుల్ కర్వ్స్, కొంచెం కర్వేచర్స్ ఉంటాయి ఇన్ డిఫరెంట్ యాంగిల్స్లోను, ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి, అండ్ ఆ క్యావిటీస్ ఉన్నట్టు ఉంటాయి. సో అంత బాగా మనం సర్జికల్ పరంగా క్రియేట్ చేయడం అనేది చేయొచ్చు, బట్ ఇట్స్ యూజువల్ ఏంటంటే డిఫికల్ట్ అనమాట, అంత ఈజీ కాదు. వన్ ఆఫ్ ది టఫ్ ఆపరేషన్స్ ఫర్ ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ ఇయర్ రీకన్స్ట్రక్షన్స్ అనమాట. సో అంత ఇంట్రికేట్గా చేయటం అనేది కొంచెం కష్టం సాధ్యం అనమాట. సో ఈ విధంగా ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే, నార్మల్గా ఇక్కడ కార్టిలేజ్ని తీస్తారనమాట ఎవరికైనా సరే. ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్గా ఈ కార్టిలేజ్ పైన ఒక స్కిన్ అనమాట. సో కార్టిలేజ్తో చేసి పైన స్కిన్ని ఇంకో పరంగా తీసుకొస్తాను అనమాట. చెవిలో తేడాలను ఏ వయసులో సరిచేయటం మంచిది? ఇది చేసేది యూజువల్లీ ఏజ్ 10 to 11 years మధ్యలో చేస్తాం, యూజువల్గా 10 years టైంలో. బిఫోర్ దట్ అరౌండ్ 8 to 9 years దాకా ఇయర్ డెవలప్మెంట్ బాగా ర్యాపిడ్గా ఉంటుందన్నమాట. ఆర్ బై 9 years or 10 years వచ్చే టైంకి ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది అడల్ట్ ఇయర్ సైజ్కి వచ్చేస్తుంది. సో ఇది అప్పటి నుంచి మనం చేసినా కానీ పెద్దగా మార్పులు తేడా రాకపోవచ్చు. అంటే బాడీ పెరిగితే కొంతమంది ఇయర్ అలాగే ఉండిపోవచ్చు అని అడుగుతూ ఉంటారు, అది జరగదు ఆల్మోస్ట్. ఎందుకంటే 80 to 90% అది నార్మల్ సైజ్కి వచ్చినాక మనం చేస్తున్నాం ఆ ఇయర్ మీద రికన్స్ట్రక్షన్. అదే 4 years 5 years అప్పుడు చేస్తే రికన్స్ట్రక్షన్ బాడీ పెరిగిపోతుంది, అంటే హెడ్ పెరుగుతుంది కానీ ఆ ఇయర్ పెరగకపోవచ్చు, అలాగే ఉండిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడం కోసం అరౌండ్ 10 years ఇస్ ద ఆర్బిటరీ టైం అనమాట. చెవిలో తేడాలను ఎలా సరిచేస్తారు? యూజువల్గా పెద్ద మొత్తంలో చేస్తారు. ఈ పక్కటి ఎముకల దగ్గర నుంచి కొంచెం కార్టిలేజ్ అని ఉంటాయి అనమాట, అక్కడ నుంచి మనం తీసిన నష్టం ఏం జరగదు. ఈ పక్కటి ఎముకలో బిగినింగ్లో స్టెర్నమ్కి పక్కన కార్టిలేజ్ అని ఉంటుంది, అది దాన్ని తీసి నైస్ కార్వింగ్ చేస్తారనమాట. ఈ షేప్ తీసుకురావటం కోసం ఆ కార్వింగ్ చేసి దాన్ని దీంట్లో పెడతాం. అది పెట్టాలంటే కొంచెం పైన స్కిన్ కవర్ కూడా కావాలి. ఈ స్కిన్ కవర్ తీసుకురావడానికి నార్మల్గా ఏంటంటే, ఈ ఫస్ట్ ఆపరేషన్ చేసే ముందే ఒక చిన్న బెలూన్ లాంటిది ఒకటి పెడతాం అనమాట. ఈ బెలూన్ లాంటిది పెడితే ఈ రీజన్లో స్లోగా ఎక్స్పాండ్ అయ్యి, చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్ లాంటిది ఎక్స్పాండ్ అయ్యి స్కిన్ పెరుగుతుంది అనమాట. ఇలా ఒక 1 or 2 months ఉంచినాక ఆ బెలూన్ తీసేసి ఆ బెలూన్ స్థానంలో ఈ కార్టిలేజ్ని, రికన్స్ట్రక్టెడ్ కార్టిలేజ్ని తీసుకెళ్ళి పెడతాం. సో ఆ విధంగా మనకి స్కిన్ ఎక్సెస్ వస్తుంది అనమాట. అదే వేళ్ళలో చూస్తే ఈ మైక్రోషెనాషియాలో చాలా క్రికెట్గా ఉండి స్కిన్ తక్కువ ఉంటుంది, అలాగే కార్టిలేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా స్కిన్ని కార్టిలేజ్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో ఆల్మోస్ట్ రీప్లేస్ చేసి చేయగలుగువచ్చు అనమాట. కొంతమందికి అంటే ఫ్లాట్గా ఉంటాయి, బాగా ఫ్లాట్గా ఉన్నట్టుంటాయి ఇయర్స్. అటువంటి వారికి ఏంటంటే కొంచెం యాంగిల్ క్రియేట్ చేస్తాం. వెనకమాల నుంచి వెళ్ళి ఏదైనా ఒక చిన్న బ్లాక్ ఆఫ్ కార్టిలేజ్ కానీ లేకపోతే పెడతాం కానీ, లేదంటే కనుక ఈ కార్టిలేజ్ కొంత స్కోరింగ్ చేస్తాం. అంటే కొన్ని లైట్గా, అంటే పూర్తిగా కట్ చేయకుండా లైట్గా కట్ చేసి దానికి కొన్ని రకాల స్టిచెస్ వేస్తే ఆ యాంగిల్ మెయింటైన్ చేయవచ్చు. సో ఈ విధంగా మళ్ళీ యాంగిల్ బయటికి తీసుకురావచ్చు. అదేవిధంగా దానికి రివర్స్, అంటే బ్యాక్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అదేవిధంగా వెనకాల నుంచి వెళ్ళి కొంచెం పార్షియల్గా కట్ చేసి మళ్ళీ కొన్ని స్టిచెస్ ద్వారా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావచ్చు అనమాట. సో ఈ విధంగా షేపుల్ని, సైజుల్ని మెజారిటీ వరకు మనం తీసుకురావచ్చు. పుట్టుకతోటి చెవి దగ్గర స్కిన్ టాక్స్ ని ఎలా సరిచేస్తారు? మన సైజుకి, షేప్కే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన ఇయర్ ముందు చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి, చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మన చిన్న చిన్న బుడిపిల్లగాను, కొంతమంది కొద్దిగా ఏలాడుతున్నట్టుగాను, ఇలాంటి దాన్ని స్కిన్ ట్యాగ్స్ అంటాం అన్నమాట. ఈ పుట్టుకతోటి వస్తాయి. యూజువల్గా అరౌండ్ 3 to 4 weeks టైం నుంచి ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంటే ఫస్ట్ 3 months టైంలో ఈ అబ్నార్మాలిటీస్ బాగా జరుగుతాయి అన్నమాట. అండ్ అవి పర్మనెంట్గా ఉండిపోతాయి. వీటిలో కొంతమందికి ఏంటంటే వీటితో పాటు ఏదో అసోసియేటెడ్ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. సో అది ఎక్స్క్లూడ్ చేసుకున్నాక అదేం లేదంటే కనుక ఈ స్కిన్ ట్యాగ్స్ని తీయడం అనేది చాలా ఈజీ అనమాట. స్మాల్ కట్ చేసి స్టిచెస్ వేయటం సరిపోతుంది. కొంతమందికి ఈ సైనస్ కానీ ఒక బెజ్జం కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా ఓపెన్ అవుతాయి, లేకపోతే ఒక చిన్న ట్యాగ్ కానీ, అటువంటి వారికి ఏంటంటే అవసరం అనుకుంటే కొంచెం ప్రోబ్ చేసి చూస్తాం అనమాట. అదే ఆ ట్రాక్ లోపలికి వెళ్ళి ఏదైనా థ్రోట్ తోటి కనెక్షన్ అవుతుందా లేదా అని. కొన్ని సందర్భాలు డెవలప్మెంట్లో ఇయర్కి అక్కడ దాని నుంచి కెనాల్స్ లాంటివి వస్తాయి అనమాట. అటువంటిది ఉందో లేదో అనుకుని చూసుకుని, ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఆ ట్రాక్ను కూడా తీసివేయాల్సి వస్తుంది. తీయకపోతే మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో ఈ విధంగా అబ్నార్మాలిటీస్ ఇన్ ఇయర్ని
కరెక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓటోప్లాస్టీ వంటి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీల సాయంతో మన చెవి ఆకృతిలోని లోపాల్ని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు గుప్పెడు చింతాకు, కాస్తంత ఉప్పు కలిపిన నీటిని బాగా మరగకాచి ఆపై గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటితో మోకాళ్లపై కాపడం పెట్టండి. పోటెత్తే మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.